నమస్తే అండి, నేను రజాక్. ప్రెస్ మీట్లో గుక్క పెట్టి కన్నీళ్లు గారుస్తా ఏడ్చినటువంటి వర్మ గారు తన జీవితంలో ఇలాంటి రోజు ఒకటి వచ్చిందని చెప్పేసి ఆయన ఎక్స్పెక్ట్ చేయలేదు. అలాగే ఇంతకాలం ఆయన్ని చూసినటువంటి వ్యక్తులు, అంటే బయట వర్మ గారు వచ్చి ఆయన మాట్లాడేటటువంటి విధానం కావచ్చు, ఆయన చేసే చేష్టలు కావచ్చు, ఆయన రాజకీయం కావచ్చు, ఎంతో గంభీరంగా ఉండేటటువంటి వ్యక్తి ప్రెస్ మీదకి వచ్చి కన్నీరు పెట్టేటువంటి తీరు చూసిన తర్వాత వర్మ గారి సిచ్యువేషన్ ఏ స్థాయిలో ఉంది ఇప్పుడు నాకు అర్థమైంది. వర్మ గారిని ఎందుకు ఈ విధంగా ఇన్ఛార్జి పదవి నుంచి తీసేశారు? ఎక్కడ తప్పు జరిగింది? వర్మ నిజంగా తప్పు చేశారా? తన స్వప్రయోజనాల కోసం ఏమైనా చేశారంటే ఆ విధంగా చూస్తే మనకి ఎక్కడ కూడా స్వప్రయోజనం కనిపిస్తుంది. ఆయన ఎప్పుడైనా సరే చంద్రబాబు నాయుడు గారి ఫోటో లేదను, చంద్రబాబు నాయుడు గారి పేరే లేదను, ప్రోటోకాల్ పాటించలేదను, వీటినే టార్గెట్ చేస్తారు తప్ప నాకు అది ఇవ్వలేదు, నాకు ఎమ్మెల్సీ ఇవ్వలేదు, నాకు మంత్రి ఇవ్వలేదు, నాకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదు, వీటి మీద ఆయన మాట్లాడ్డాను అనమాట. సో మొత్తానికి ఇప్పుడు టీడీపీ అధిష్టానం తీసుకున్నటువంటి ఒక సంచలనమైనటువంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నదో చెప్తా చూడండి. వర్మ గారి ఏడుపు వెనుక ఉన్నటువంటి ఉద్దేశం అంటే ఇది నేను ఎక్కడ కూడా ఎట్టకారంతో మాట్లాడాల్సినటువంటి ఉద్దేశం లేదు ఈ వీడియో ప్రకారం. ఎందుకో కూడా చెప్తున్నాను. ఇప్పుడు జరుగుతున్నటువంటి సినారియో చెప్పాల్సినటువంటి అవసరం మనకుంది కదా. ముఖ్యంగా ఏంటంటే వర్మ గారు తన రాజకీయం ప్రస్తుతానికి డిఫరెంట్ కోణాల్లో తీసుకెళ్ళినారు. అది అధిష్టానానికి తలపోటుగా మారింది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఏనాడు కూడా వర్మ గారి గురించి మాట్లాడు, జనసేన పార్టీ హై నాయకత్వం ఎవరు కూడా వర్మ గారి గురించి మాట్లాడరు. కేవలం వర్మ గారు చేసేటటువంటి కొన్ని పనుల కారణంగా కింద స్థాయి కేడర్ మాత్రమే మాట్లాడతారు. ముఖ్యంగా వర్మ గారు చేసే చిన్న పనిని కూడా జనసేన పార్టీ కార్యకర్తలు రాష్ట్ర వ్యాప్తంగా తిప్పి వదిలేస్తారు. వేరొక నియోజకవర్గంలో వేరొక నేత మాట్లాడితే అది పట్టింపు కాదు, కానీ పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలో మాట్లాడటమే పట్టింపు అక్కడ. సో అందుకోసం అని చెప్పేసి చిన్న విషయం కూడా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద సెన్సేషనలైజ్ అవుతుంది, మీడియా సర్కిల్స్లో పెద్ద న్యూస్ అవుతుంది. ఇంకా పేపర్లో అయితే తాటికే అక్షరాలు అంత హెడ్లైన్ అవుతా ఉంది. ఎంతకాలం చూడాలి? మీ అందరికి చూసినారు కదా, ఎక్కడో విజయ్ తమిళనాడులో పార్టీ పెట్టి గెలిస్తే దాన్ని పవన్ కళ్యాణ్ గారికి ఆపాదించి సింగిల్గా బయటకు వచ్చి పోటీ చేయమని చెప్పేసి కుహానా మేధావులు మాట్లాడుతూ ఉన్నారంటే అర్థం చేసుకోండి, ఆ వ్యక్తి బయటకు వస్తే కనుక ఎవరికి లాభం చేకూరుతుంది. సో ఇలాంటి చిన్న చిన్న గొడవలు పెద్దవవుతూ ఉంటే కనుక, వీటిని కంట్రోల్ చేయకపోతే కనుక, పవన్ కళ్యాణ్ ఈగో హట్ అయితే కనుక, జనసేన పార్టీ నాయకులు ఈగోలో హట్ అయితే కనుక, అటుపక్క నుంచి వీళ్ళ హట్ అయ్యి ఏదైనా గట్టిగా బయటికి మాట్లాడితే అటుపక్క టీడీపీ పార్టీ నాయకత్వం క్యాడర్గా కూడా అదే విధంగా మాట్లాడాలి. ఈ మిస్ కమ్యూనికేషన్ కారణంగా, ఈ మిస్ అండర్స్టాండింగ్ కారణంగా సో రాబోయే రోజుల్లో పార్టీలు పతనావస్థ స్థితికి వెళ్ళిపోతాయి. జగన్మోహన్ రెడ్డి గారికి అధికారంలోకి వస్తారు. వచ్చాక ఏం చేస్తాడు? ఈసారి నారా లోకేష్ గారిని జైలు వేస్తారంటాడు, చంద్రబాబు నాయుడు గారిని జైలు వేస్తా అంటాడు, పవన్ కళ్యాణ్ గారిని జైలు వేస్తా అంటాడు. ఎవడు నో చెప్తే ఆయన మాట్లాడినటువంటి మాటకి ఎస్ చెప్పకుండా ఎగనెస్ట్ గా మాట్లాడితే అందరినీ బొక్కలు వేస్తానంటాడు. దాన్ని పడదామా? ఇది పక్కన పెట్టాడు. రాష్ట్రం డెవలప్మెంట్ పరిస్థితి ఏంటి? సో మీరు చూసినట్టయితే కనుక తెలుగుదేశంకి సంబంధించినటువంటి ఏ నియోజకవర్గంలో కూడా జనసేన పార్టీ నాయకులు కానీ కేడర్ కానీ రచ్చ చేయట్లేదు. కేవలం పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో మాత్రమే ఈ వర్మ గారు రచ్చ నడుస్తూ ఉంది. సో దీన్ని చూశారు ఒకసారి కాదు, రెండుసారి కాదు. టికెట్ ఇచ్చినప్పుడు కూడా ఇదే పవన్ కళ్యాణ్ గారి మీద ఆ నియోజకవర్గానికి సంబంధించి పిఠాపురంలో ఉన్నటువంటి వర్మ గారి అభిమాన గణం అయితే కనుక తీవ్ర స్థాయిలో అటు చంద్రబాబు నాయుడు గారిని దుమ్మెత్తి పోసినారు, ఇటు పవన్ కళ్యాణ్ గారిని దుమ్మెత్తి పోసినారు. ఏకంగా లకారం భాష ఉపయోగించింది ఒక మహిళ అయితే కనుక ఇప్పటికీ ఆ వీడియోలు తిరుగుతూ ఉంటాయి. సో అవి కంట్రోల్ చేయడంలో వెనకబడ్డారు అప్పుడు వర్మ గారు. సరే, మొదటిసారి, రెండోసారి, మూడోసారి, నాలుగోసారి, ఎన్నిసార్లు? 2 ఏళ్లలో ఈ గిల్లి కజ్జం పెట్టుకోవట్లేదు అనడానికి లేదు, కానీ పవన్ కళ్యాణ్ రియాక్ట్ అవ్వట్లేదు. సో వీటన్నిటి రీత్యా వర్మ గారిని ఇప్పుడు అక్కడ నుంచి తీసి పంపేయడంతో ఆయనకి సంబంధించినటువంటి భవిష్యత్తు రాజకీయం కళ్ళ ముందు కనిపించి కన్నీళ్ళు అయితే వచ్చినాయి. అంతకుమించి అయితే ఏమి